Audio Jungle. హలో ఎవ్రీవన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను వీడియోలో, కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ మీకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్లో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సో నోటిఫికేషన్ గురించి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను వీడియోలో, కాబట్టి వీడియోని పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా మనకి ఎక్కడి నుంచి రిలీజ్ చేశారంటే మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం అనకాపల్లి జిల్లా నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. ఇక్కడ మనకి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే మొత్తం 16 ఉద్యోగాలను మిషన్ వాత్సల్య పథకం ద్వారా నిర్వహించే స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ మరియు చిల్డ్రన్ హోమ్స్లో ఉండే ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు ఏవి ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మేనేజర్, డాక్టర్, ఆయా, చౌకీదార్, కుక్, మ్యూజిక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, టీచర్ పోస్టులు భర్తీ అయితే చేయబోతున్నారు. జీతం చూసుకుంటే మనకి మేనేజర్కి 23,170 రూపాయలు, డాక్టర్కి పార్ట్ టైమ్గా 9,930 రూపాయలు, ఆయాకి 7,944 రూపాయలు, చౌకీదార్కి 7,944 రూపాయలు, కుక్కి 9,930 రూపాయలు, హెల్పర్ కమ్ నైట్ వాచ్మ్యాన్కి 7,944 రూపాయలు, హౌస్ కీపర్కి 7,944 రూపాయలు, మ్యూజిక్ టీచర్కి మనకి 5,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. సో అప్లికేషన్ అనేది మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ఉద్యోగాలకి అర్హత ఉండేవారు మనకి 06/01/2025 అంటే జనవరి 6వ తేదీ నుంచి మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మరి ఎండింగ్ డేట్ చూడండి, మనకి జనవరి 25వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. సో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఈ ఉద్యోగాలకు 7వ తరగతి 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అంటే కూడా సరిపోతుంది. మరియు పోస్టులను అనుసరించి డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ వంటి విద్యా అర్హతలు కూడా కావాలంటున్నారు. ఓకేనా. మరి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి కనీసం 25 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలంటున్నారు. గరిష్ట వయసు అనేది 42 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారమ్మ. ఇక్కడ ఎంపిక విధానం చూద్దామంటే ఇక్కడ మీకు జాబ్ సెలక్షన్ చూసుకుంటే అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలిచి ఎంపిక చేస్తామంటున్నారు. పరీక్ష విధానం చూసుకుంటే మనకి ఈ ఉద్యోగాల ఎంపికలు ఎటువంటి రాత పరీక్ష కూడా ఏమీ ఉండదు. మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదనేసి క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. అప్లై విధానం చూద్దాం ఒకసారి. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునే వారు స్వయంగా వెళ్ళి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపడం ద్వారా అప్లై చేసుకోవచ్చును. అప్లై చేసేటువంటి అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని విద్యా అర్హత సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీల పైన అటాస్టేషన్ చేయించి అప్లికేషన్ జతపరిచి మీరైతే అప్లై అయితే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ అందజేయాల్సినటువంటి చిరునామా చూసుకుంటే జిల్లా స్త్రీ శిశు సంక్షేమ ఎంపవర్మెంట్ ఆఫీసర్, ప్లాట్ నెంబర్ 03, నూకాంబిక టెంపుల్ దగ్గర, ఫ్రెండ్స్ క్లబ్ ఏసీ ఫంక్షన్ హాల్ ఎదురుగా, అనకాపల్లి 531001 అడ్రస్కి మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని రాసి మీ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది ఈ అడ్రస్కి. సో ఎలా అప్లై చేయాలనేసి మళ్ళీ ఒక చిన్న నోట్ అయితే ఇచ్చాము. ఇక్కడ కింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్న ఉద్యోగాలకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకు నోటిఫికేషన్ లింక్ ఇచ్చేస్తారు, దాని మీద క్లిక్ చేసి మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీ యొక్క అప్లికేషన్ కూడా ఉంది, సో దాన్ని కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏమిటి అనేసి. సో ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోయింది, కింద కామెంట్ చేసిన వాటికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో ఇది వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.